मैं एपी वाले गुरुकुलम मोटूरू में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। बच्चों, आप कैसे हो? मैं भी अच्छी हूँ। అయితే మీరు 5th క్లాస్ కంప్లీట్ అయిపోయింది కదా, మీకు చక్కగా 6th క్లాస్లోకి వచ్చేసారు. అయితే 5th క్లాస్లో మనకి 2 భాషలే ఉంటాయి, లాంగ్వేజ్, 2 లాంగ్వేజెస్. అవేంటి? తెలుగు, ఇంగ్లీష్, అంతే కదా. ఇప్పుడు 6th క్లాస్కి వచ్చేటప్పటికి మనకి కొత్త లాంగ్వేజ్ ఒకటి వస్తుంది. ఏంటది? హిందీ. అది హిందీ మీ టెక్స్ట్ బుక్ చూసారా మీరు? హిందీ టెక్స్ట్ బుక్ చాలా బాగుంది చూడడానికి. దాని నిండా చక్కగా మంచి మంచి రంగురంగుల చిత్రాలతో అలంకరించబడి ఉంది. చక్కగా కొత్త కొత్త కవితలు కూడా దాంట్లో ఉన్నాయి, చూసారా? నయ్యి నయ్యి కవితే और रंगीन चित्र से भर दिया है आपकी 6वीं कक्षा का पाठ्य पुस्तक. ये सभी सीखना, ये नई कविता ये सीखना और रंगीन चित्रों को देखकर आह्लाद करना ये नहीं है, लेकिन వాటిని మనం చూసి ఆనందించడమే కాదు, ఆ కవితలు నేర్చుకుని పాడడమే కాదు, వాటిని ఏం చేయాలి? మనం వాటిని రాయడం కూడా నేర్చుకోవాలి కదా. వాటిని రాయడం నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి ఏం రావాలి? అక్షరాలు రావాలి. అక్షరాలు రావాలి కదా. మరి ఆ అక్షరాలని ఏమంటాము మనం? అక్షరాలని వర్ణ అంటాం. హిందీలో అక్షరాలను ఏమంటాం మనం? వర్ణ అంటాం. వర్ణ అంటాం. వర్ణ అంటే అక్షరము. అక్షర్. అయితే మనమందరము చక్కగా, మనలో చాలామంది ఆడపిల్లలమే కదా, ఏం చేస్తాం మనందరం? చక్కగా పువ్వులు ఉంటాయి కదా చాలా, వాటన్నిటిని చక్కగా దారం తీసుకొని వాటన్నిటిని చక్కగా ఒక క్రమంలో పేర్చి వాటిని ఏం చేస్తాం? ఒక మాలని తయారు చేసుకుంటాం మనం. అవును కదా, మాలను తయారు చేసుకుని చక్కగా అలంకరించుకుంటాం కదా. అలాగే అక్షరాలన్నిటినీ ఒక దగ్గర చేర్చి దానిని అక్షరాలన్నిటినీ చక్కగా ఒక అమరికలో పేర్చుకుంటూ అమరికలో పేర్చుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు వర్ణమాల తయారవుతుంది. ఆ వర్ణों की माला को, फूलों की माला को हम माला कहते हैं, फूलों की माला कहते हैं. इसी तरह वर्णों की माला को हम वर्णमाला कहते हैं. वर्णों की माला को हम वर्णमाला कहते हैं. वर्णों की माला को हम क्या कहते हैं? वर्णमाला कहते हैं. वर्णों की माला को हम क्या कहते हैं? वर्णमाला. वर्ण అంటే ఏమని చెప్పుకున్నా? అక్షరాలు. ఈ అక్షరాలన్నిటినీ కలిపి చక్కగా ఒక అమరికలో తయారు చేస్తే చక్కని పదాలు వస్తాయి. అవే కదా మనం కవితల రూపంలో కానివ్వండి అన్నీ నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ అక్షరాలని మనం నేర్చుకుందాం. అవి ఎలా వ్రాయాలి? कैसे सीखना है? अक्षरों के कैसे सीखना है? अक्षर यही वर्णमाला में कितने अक्षर हैं? वर्णमाला क्या है? ये सभी हम నేను ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాను. ఏమనంటే వర్ణమాల అంటే ఏంటి, వాటిలో ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ వర్ణమాలలో మనకి తెలుగులో కూడా ఉంటుంది. ఏంటది? అక్షరమాల. హిందీలో మనం వర్ణమాల అంటాం. అయితే ఇప్పుడు ఈ వర్ణమాల మనకి 3 प्रकार है. वर्णमाला कितने प्रकार हैं? 3 प्रकार हैं. ये क्या है? स्वर. वर्णमाला 3 प्रकार है. स्वर, व्यंजन, संयुक्त व्यंजन. संयुक्त व्यंजन. इनमें से पहले हम వీటిల్లోంచి మనం ఇప్పుడు ఏం నేర్చుకుందాం? స్వర్ నేర్చుకుందాం. ఈ వర్ణమాలలోంచి మనం ఇప్పుడు ఏం నేర్చుకుందాం? స్వర్ నేర్చుకుందాం. స్వర్ గురించి ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకుందాం? స్వర్ గురించి నేర్చుకుందాం.
स्वर। स्वर। स्वर क्या है? पहले स्वर क्या है? స్వర్ అంటే ఏంటి? స్వర్ అంటే ఏంటి? స్వర్ని తెలుగులో ఏమంటాము? స్వర్ని తెలుగులో ఏమంటాము? స్వర్ని తెలుగులో అచ్చులు అంటాము. స్వర్ని తెలుగులో ఏమంటాము? అచ్చులు అంటాము. మనకి తెలుగులో కూడా అచ్చులు ఉన్నాయి కదా. అయితే స్వర్ క్యా హై? స్వర్ అంటే ఏంటి? స్వర్ అంటే ఏంటి? ఆసే अहा तक, अमहा तक, आ से अमहा तक रहने वाले अक्षरों को स्वर कहते हैं. आ से आ अम अहा తెలుసు కదా మనకి తెలుగులో ఆ అహా ఆ నుండి అమహ వరకు ఉన్నటువంటి అక్షరాలను ఏమంటాం మనము? स्वर अंटामु. आ से अहा तक रहने वाले अक्षरों को हम क्या कहते हैं? आ से अमहा तक रहने वाले अक्षरों को हम स्वर कहते हैं. क्या कहते हैं? स्वर कहते हैं. इस अक्षुलु स्वर कितने हैं? మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. స్వర్ అంటే ఏంటి? స్వర్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి అక్షరాలని స్వర్ అంటాము అని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ స్వర్ అంటే అచ్చులు అని చెప్పుకున్నాం కదా. స్వర్ కితనే హై? స్వర్ కితనే హై? కితనా అంటే ఎన్ని, ఎన్ని అని అర్థం అనమాట. కితనా అంటే ఎన్ని, అచ్చులు ఎన్ని. స్వర్ కితనే హై? అచ్చులు ఎన్ని. మనం తెలుగులో హిందీలో కూడా అచ్చులు ఎన్నో మనం ఇప్పుడు రాసుకున్నాం. ఎన్ని తెలుగులో ఆ, హిందీలో ఆ ఆ ఆ ఈ తెలుగులో ఆలు ఇవి కదా, ఆ స్వర్ ఇవి కదా. తర్వాత बाद में రూ మనకి తెలుగులో రూ రెండు ఉంటాయి, కానీ హిందీలో మాత్రం మనకి రూ ఒక్కటే ఉంటుంది. తెలుగులో మనకి అరు రెండు ఉంటాయి కదా, కానీ హిందీలో మనకి ఒకటే ఉంటుంది. అదేవిధంగా ఏఐ తర్వాత రూల్ తర్వాత మనకి తెలుగులో ఏఐ కదా, అలాగే హిందీలో కూడా ఏఐ ఉన్నాయి కదా, కానీ ఈ రెండింటికి ఏకి మాత్రం ఒకటే ఉంటుంది. ఐ. అలాగే ఓ అలాగా ఇది కూడా అంతే. ఈ విధంగానే ఇसी तरह रू की तरह और ए आई की तरह वो औ भी एक है. वो आओ आओ बाद में हम
देखिए एक बार देखिए, तेलुगु और हिंदी में अक्षरमाला या वर्णमाला. एक बार देखिए, मैं శ్యామ్ పట్పల్లికి నేను బోర్డు మీద రాసినటువంటి ఈ అక్షరాలను ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. మనకి తెలుగుకి హిందీలో ఉన్నటువంటి అక్షరమాలను ఒకసారి మనం గమనించుకుందాం. చూడండి, ఆ ఆ ఆ ఆ, ఈ ఈ ఈ, ఊ ఊ, అరు అరు. మనకి హిందీలో ఒక్కటే ఉంటుంది. ఏ ఏ రెండింటికి కలిపి ఏకి మాత్రం ఒక్కటే ఉంటుంది. అలాగే ఐ, ఓ ఓకి ఓ ఒక్కటే ఉంటుంది. ఔ అలాగే అహా. ఇది కదా మన స్వర్ అంటే ఏంటి తెలుసుకున్నాం. స్వర్ అంటే అచ్చులు. స్వర్ అంటే ఏంటి? అచ్చులు అని మనం చెప్పుకున్నాం కదా, ఆ అచ్చులు ఇవే. అయితే స్వర్ కితనే హై? స్వర్ కితనే హై? कितने हैं स्वर? कितने हैं? ఎన్ని అచ్చులు? ఎన్ని ఎన్ని అచ్చులు ఇక్కడే ఉన్నాయి కదా, లెక్క పెడదామా ఒకసారి. చూడండి ఎన్ని మనకి ఎన్ని ఉన్నాయి హిందీలో అచ్చులు ఎన్ని ఉన్నాయి. ఒక 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఎన్ని ఉన్నాయి మనకి? 13. 13 అంటే ఎన్ని? 13 అంటే 13. 13 అంటే ఎన్ని? 13. అచ్చులెన్ని ఇప్పుడు మనకి? 13. అచ్చులెన్ని? 13. స్వర్ కితనే హై? స్వర్ 13 హై. 13 వచ్చాయి కదా మనకి, 13 వచ్చాయి కదా, మనం లెక్క పెట్టాం కదా. ఇవి స్వర్, ఇది స్వర్ హై. మనం ఇప్పుడు స్వర్ కితనే హై, స్వర్ క్యా హై और స్వర్ కితనే హై, అచ్చులెన్ని, అవి ఏంటి, వాటిని నేర్చుకున్నాం కదా మనం. అవి ఏంటి? ఆ నుంచి అమహ వరకు ఉన్న వాటిని అచ్చులు అంటామని, అదేవిధంగా అవి ఎన్ని, అవి ఎన్ని అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం కదా. స్వరంకి లిఖనేకి విధి, అచ్చులని మనం ఎలా రాయాలి? చాలామంది మేడం ఇది రాయడం రావట్లేదండి, ఎలా, ఇది రావట్లేదు నాకు, ఇది రాయడం రావట్లేదు అని అంటూ ఉంటారు. మనం ఫస్ట్ నేర్చుకుంటున్నాం కదా, ఇది రావట్లేదు అది రావట్లేదు అని అంటూ ఉంటారు. చాలామంది అడుగుతూ ఉంటారు కదా. కొంతమంది చక్కగా రాసేస్తారు, చెప్పగానే గ్రహించేసి. కొంతమంది అడుగుతూ ఉంటారు కదా. దానికోసం ఇప్పుడు నేను వాటిని ఎలా రాయాలి, ఆ అచ్చుల్ని ఎలా రాయాలి అనేది చూపిస్తాను. మీరు జాగ్రత్తగా, నేను బోర్డు మీద రాసేది చూసి జాగ్రత్తగా చూడండి. అప్పుడు మీకు రాయడం చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు బోర్డు మీద అది రాసి చూపిస్తాను, మీరు చూడండి. స్వర్లో ఫస్ట్ది ఏంటి మనకి? స్వర్లో ఫస్ట్ది ఆ కదా. ఆని ఎలా రాయాలి చూద్దాం. చూడండి, ఆని ఎలా రాయాలి చూడండి. ఇలా రాసాం కదా, దీని తర్వాత ఇలా రాసి మళ్ళా ఇలా రాయాలి. ఇది మనకి ఎలా అనిపిస్తుంది చూడడానికి? మీకు తెలుసు, నంబర్స్ ఉంటాయి కదా, నంబర్స్లో ఎలా అనిపిస్తుంది? 3 లాగా ఉంది కదా, ఈజీగా 3 లాగా ఈజీగా ఉంది కదా. తర్వాత దీని తర్వాత మనం ఇలా రాయాలి. ఓకే, ఇది రాసిన తర్వాత మనకి 1 తెలుసు కదా, 1. అది మనం ఇలా గీస్తే ఒకటే కదా ఇది 1. ఏక్ అంటారు, హిందీలో ఏమంటారు? ఏక్ అంటారు. దీనిపైన మనం ఇలా గీత గీయాలి. ఈ గీతను ఏమంటారు? ఇది గీత కాదు, దీన్ని ఏమంటారు? శిరోరేఖ. ఏమంటారు దానిని? శిరోరేఖ. ఆ రేఖ ఎక్కడుంది? కింద ఉందా, పక్కన ఉందా, ఎక్కడుంది? పైన ఉంది కదా. పైన ఉంది అంటే ఈ అక్షరానికి పైన ఉంది. పైన ఉండేది మనకి, మన పైన ఉండేది ఏంటి? తల కదా. తలని ఏమంటాం మనం? శిరస్సు అంటాం. ఆ శిరస్సు పైన ఉన్నటువంటి గీత, గీత అంటే రేఖ కదా. ఈ గీత ఎక్కడుంది మనకి? శిరస్సు పైన ఉంది. కాబట్టి దీనిని మనం ఏమి అంటామంటే శిరోరేఖ అంటాము. దాన్ని ఏమంటాము? శిరోరేఖ అంటాము. ఇది శిరోరేఖ. ఓకేనా? ఇది రాసేటువంటి పద్ధతి. ఓకేనా? తర్వాత
बाद में मैं ఆ ఇది ఎలా ఉంది చూడడానికి? దీనిలానే ఉంది కదా, దగ్గరగా ఉంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి చూడడానికి. దీనిలానే ఉంది కదా, దాని పక్కన ఇంకో గీత పెట్టి పైన శిరోరేఖ పెంచాం, అంతేనా? అలా ఉంది చూడండి. మళ్ళీ ఇది కూడా మనం ఇలాగే రాస్తాము. జాగ్రత్తగా గమనించండి. నేను రాసే వైపు చూడండి, చూస్తే చక్కగా మీకు వస్తుంది. ఎప్పుడైనా శిరోరేఖని వాక్యం పూర్తయిన తర్వాతే గీయాలన్నమాట, అక్షరం పైన అయినా సరే. తర్వాత ఆ తర్వాత ఏంటి? ఈ కదా. ఈ ఎలా రాయాలి చూడండి. ఫస్ట్ మొదటిగా పహలే एक रेखा खींचना है, गीत गीयाली. बाद में इसी तरह ఇలా రాసిన తర్వాత అప్పుడు సిరులు గీయాలి. बाद में क्या है? आ ई ध्यान से देखिए, చూడండి, జాగ్రత్తగా చూడండి, చూస్తే వస్తుంది మనకి. మళ్ళీ తర్వాత అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇది రావడం లేదు, అది రావడం లేదు అనకూడదు కదా, జాగ్రత్తగా చూడండి. ఈ बाद में क्या है? आ ఈ इसके बाद क्या है? ఊ. తర్వాత ఏంటి? ఆ తర్వాత ఏంటి? ఓ. అబ్బా, ఇవన్నీ చూడడానికి ఒకేలా కనిపిస్తున్నాయి కదా, అలానే ఉంది కదా ఇది కూడా. చూడు. రాయాలి. తర్వాత తర్వాత बाद में वो. बाद में ओ के बाद क्या है? ओ के बाद रो. చాలామంది ఇది రాయడం ఎలా రాయాలి అని అడుగుతుంటారు. చూడండి, చాలా ఈజీ, చాలా చక్కగా దీన్ని మనం రాయొచ్చు. చూడండి, వస్తున్నారా? देखिए, ध्यान से देखिए. बाद में वो रो. बाद में ये आई. ये आई. बाद में ये आई के बाद में वो ओ.
ये भी ఆ की तरह है ना. ఇది కూడా చూడ్డానికి అలానే ఉంది కదా. మనకి ఈజీనే ఫస్ట్ రాసేసాం కదా, అలాగే దాని ప్రకారం ఇది కూడా రాస్తాం మనం. చూడండి. ఆ, वो आओ. आओ. वो ओ आओ. हाँ, बाद में क्या है? वो ओ आओ. आओ के बाद में बाद में आहा. बाद में क्या है? उनके बाद में आहा. स्वर लिखने की विधि आप सभी को मालूम है ना, कैसे लिखना है. आ कैसे लिखना है, आ कैसे लिखना है, ई और ई. आ से अम्हा तक कैसे लिखना है, ये सभी को मालूम है ना. అందరికి అర్థమైంది కదా ఎలా రాయాలి. ఆ నుంచి అచ్చులు, ఆ నుంచి అమ్మాహ వరకు అని చెప్పుకున్నాం కదా, వాటిని ఎలా రాయాలో మీ అందరికీ అర్థమైంది కదా. చూడండి ఒక్కసారి వాటిని కూడా మనం చెప్పుకుందాం. వర్ణమాల. వర్ణమాలలో స్వర్. స్వర్ ఆ ఆ, ఈ ఈ, ఉ ఊ, రు, ये आई, वो औ, आहा. ये सभी वर्णमाला में स्वर हैं. ये सभी वर्णमाला में क्या है? स्वर हैं. आ से अम्हा तक ये सभी अक्षर स्वर कहते हैं. आ से अम्हा तक ये सभी अक्षरों को हम क्या कहते हैं? स्वर कहते हैं. स्वर कितने हैं? स्वर 13 हैं. వర్ణమాలలో ఆ నుంచి అమ్మ వరకు స్వరం చెప్పుకున్నాం కదా. అయితే ఆ స్వర్లో ఉన్నటువంటి ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి అక్షరాలకి కొన్ని పదాలు మనం నేర్చుకున్నాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి. ఆసే అనార్. ఆసే అనార్. అనార్ అంటే పొమోగ్రానైట్, దానిమ్మ. అనార్ అంటే ఏంటి? పొమోగ్రానైట్ అండ్ దానిమ్మ పండు. आ తర్వాత आके बाद क्या है? आके बाद आ से आम. आ से आम. ఆమ్ అంటే మ్యాంగో, మామిడి పండు. ఆమ్ అంటే ఏంటి? మ్యాంగో, మామిడి పండు. ఈసే ఈసే क्या है? ఇంకెవరికైనా తెలుసా? ఇమలి. ఈసే ఇమలి. ఇమలి అంటే టామరిన్. ఇమలి అంటే ఏంటి? టామరిన్. చింతకాయలు, చింతపండు అవన్నీ తెలుసు కదా మీకు బాగా. बाद में ई के बाद ఈ के बाद ఈ కంటే చెరకు. ఈ కంటే చెరకు. దాన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్ లో? షుగర్ కేన్.
చెరకుని ఏమంటాం మనం ఇంగ్లీష్ లో? షుగర్ కేన్ అంటాము. ఈ కే బాద్ ఊ. ఈ కే బాద్ క్యా హై? ఊ. ఈ తర్వాత ఏంటి? ఊ. ఊ ఊసే ఉల్లు. ఊసే ఉల్లు. గుడ్ల ఉల్లు అంటే గుడ్లగూబ. ఉల్లు అంటే ఏంటి? గుడ్లగూబ. దాన్ని ఏమంటాం? ఔల్. ఏమంటాం? ఔల్. ఊస్ ఊ ఊకే బాద్ ఊ. ఊకే బాద్ ఊ. ఊ అంటే ఊన్. ఊసే ఊన్. ఊన్ అంటే ఉన్ని. ఊల్. ఉన్ని ఊల్. ऊ के बाद क्या है? ऊ के बाद क्या है? रू. ऊ के बाद क्या है? रू. रू से ऋषि. रू से क्या है? ऋषि. बाद में रू के बाद में ओकली. वो से ఓకలి. ఓకలి అంటే ఏంటి? రోలు మరియు రోకలి తెలుసు కదా మీ అందరికి. ఔ. ఔ से ఔసే ఔరత్. ఔసే ఔరత్. ఔరత్ అంటే ఉమెన్, స్త్రీ. ఔరత్ అంటే ఎవరు? స్త్రీ, ఉమెన్. ఔరత్ అంటే ఎవరు? స్త్రీ, ఉమెన్. ఏ. ఏసే ఏక్. ఏక్ అంటే ఒకటి. ఏక్ అంటే ఏంటి? ఒకటి. వన్. ఏక్ అంటే వన్, ఒకటి. ఐ. ఐసే ఐనక్. ఐనక్ అంటే కళ్ళచూడు. ఏంటి? కళ్ళజోడు. बाद में अम से अंगूर. अम से क्या है? अम से अंगूर. अंगूर అంటే గ్రేప్స్. గ్రేప్స్. అంగూర్ అంటే గ్రేప్స్. ద్రాక్ష. అంగూర్ అంటే గ్రేప్స్, ద్రాక్ష. ఆహా. ఏ సభీ ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నటువంటి వర్ణమాలలోని స్వర్ అనేటువంటి అక్షరాలు. వర్ణమాలలోని స్వర్ గురించి తెలుసుకున్నాం కదా. స్వర్ క్యా హై, స్వర్ కితనే హై, వే క్యా హై, ये सभी किसी तरह लिखना है. ये सभी విషయం को ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఏవి? వర్ణమాలలో ఉన్నటువంటి స్వర్. స్వర్ అంటే అచ్చులు. అచ్చులు ఎన్ని, కితనే హై ఎన్ని, వే క్యా హై అవి ఏంటి అనేటువంటి, వే కైసే లిఖనా హై వాటిని ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం गृह कार्य देती हूँ, मैं आपके लिए गृह कार्य देती हूँ. आप घर जाकर यह काम पूरा कीजिए. आप अपनी उत्तर पुस्तिका में पूरा कीजिए. ఇప్పుడు నేను హోంవర్క్ ఇస్తాను, అది మీరు కంప్లీట్ చేసుకొని తీసుకురండి. वे क्या हैं? स्वर कितने हैं? स्वर कितने हैं? वे क्या हैं? स्वर कितने हैं? అచ్చులు ఎన్ని? వే క్యా హై అచ్చులు అవి ఏమిటి? ఓకేనా? ఈ వర్క్ మీరు కంప్లీట్ చేసుకోండి.